Welcome to Emily Academy, Hyderabad. This is Dr. Moses. DSC లో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పెడగాజీ. ఈ పెడగాజీ అనేటువంటి సబ్జెక్ట్ను గతంలో మెథడాలజీగా పిలిచేవారు. చాలా జాగ్రత్తగా వినండి. ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే ఈ పెడగాజీ అంటే భయం పోయి అది మీకు ఒక స్కోరింగ్ సబ్జెక్ట్ అవుతుంది. సో మెథడాలజీ అంటే బోధనా పద్ధతులు, పెడగాజీ అంటే బోధన అభ్యసన శాస్త్రం. సో ఏమిటి ఈ రెండింటికి మధ్యలో ఉండేటువంటి తేడా? ఈ వీడియో చూస్తున్న చాలామంది డిఎస్సి ఆస్పిరెంట్స్, టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఇతర టీచర్స్ రిక్రూట్మెంట్కు సంబంధించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు, ఈవెన్ హెచ్డబ్ల్యూఓ డిప్యూటీ వాళ్ళకు కూడా ఈ టాపిక్ అంతో ఎంతో ఉపయోగపడుతుంది. వినడానికి ట్రై చేయండి. సో మెథడాలజీ, మెథడ్ అంటే పద్ధతి, పద్ధతి అంటే సిస్టమేటిక్గా బోధించడం, స్టెప్ బై స్టెప్ సోపానాలు ఫాలో అవుతూ బోధించడం. ఇది ఎక్కువగా టీచర్ సెంటర్డ్, ఉపాధ్యాయ కేంద్రీకృతం. ఇది చైల్డ్ సెంటర్డ్, బోధన అభ్యసన శాస్త్రం. సో ఈ పెడగాజీ అంటే పైడస్, ఎగో అనే రెండు గ్రీకు పదాల నుంచి గ్రహించబడినది పెడగాజీ. పైడస్, పైడస్ అంటే శిశువు, ఎగగో అంటే దారి చూపడం. ప్రాచీన గ్రీకు నగరాలలో బానిసల యొక్క డ్యూటీ ఏంటంటే తమ యజమానుల పిల్లలకు దారి చూపేవారు. పాఠశాలకు వెళ్ళేటప్పుడు, ఒక మ్యూజిక్ స్కూల్కి వెళ్ళేటప్పుడు, మరి ఒక వ్యాయామశాలకు వెళ్ళేటప్పుడు ఆ పైడస్ అంటే శిశువుకు దారి చూపేటువంటి ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్టరే పెడగోగ్. పెడగోగ్ అంటే ఒక కఠినమైన వ్యక్తి, స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్టర్, పెడగోగ్. సో పెడగోగ్ అంటే ఉపాధ్యాయుడు. పెడగాజీ అంటే శబ్దపరంగా శిశువుకు దారి చూపడం. కానీ కాలానుగుణంగా ఈ పెడగాజీ యొక్క అర్థం మారింది. బోధన అభ్యసన శాస్త్రం. బోధన ఒకప్పుడు కళ, ఆర్ట్, కళాకారులు జన్మతః పుడతారు. కానీ శాస్త్రం అనేది ఒక నిర్దిష్టమైన కరికులం ద్వారా నేర్చుకునేది. కనుక పెడగాజీ, మెథడాలజీ రెండు ఒకే అంశాన్ని డీల్ చేస్తాయి. బోధన ఎలా చేయాలి, కంటెంట్ ఎలా బోధించాలి, ఇది తెలియని వాళ్ళు పిల్లలను ఎలా బాధించాలని ఆలోచిస్తారు. కనుక పెడగాజీ కేవలం మార్కుల కోసమే కాకుండా మీ బోధనలో మార్పుల కోసం వినడానికి ట్రై చేయండి. సో ఎమిలీ అకాడమీ ఈజ్ ద పైనరీ ఇన్స్టిట్యూట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పెడగాజీ. ఈ పెడగాజీ మెథడాలజీకి సంబంధించి ఎమిలీ అకాడమీ అనేది ఒక ప్రొఫెషనల్ సంస్థ. చాలా జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. మెథడాలజీ ఎందుకు పెడగాజీగా మారిందంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 బోధనలో చాలా మార్పులు చేయాలని సూచించింది. సో దీనినే పెడగాగికల్ స్విచ్ అంటాం మనం. సో పెడగాగికల్ స్విచ్ లేక పెడగాగికల్ షిఫ్ట్ లేక పారాడైమ్ షిఫ్ట్ ఇన్ టీచింగ్, ఇదంతా ఒకటి అర్థం. బోధనలో ఒక యూటర్న్ తీసుకోవాలి. ఏంటి ఆ యూటర్న్? ఒకప్పుడు ఈ బోధన అభ్యసన ప్రక్రియలో బోధన అనేది ఒక త్రిత్వం అనుకుంటే, బోధన పూర్వక దశలో, పరస్పర బోధన దశలో, బోధనానంతర దశలో ఉపాధ్యాయుడు చాలా కీలకంగా ఉండేవాడు గతంలో. అయితే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ఎప్పుడైతే ఈ పెడగాగికల్ షిఫ్ట్కు ప్రాధాన్యత ఇచ్చిందో, పారాడైమ్ షిఫ్ట్ ఇన్ టీచింగ్కు ప్రాధాన్యత ఇచ్చిందో, బోధనలో మార్పులు రావాలని సూచించిందో, ఈ మెథడాలజీ పెడగాజీగా మారింది. ఈ మెథడాలజీ పెడగాజీగా మారే క్రమంలో మరి బోధన పూర్వక దశలో మనం రూపొందించుకునేటువంటి బోధనా లక్ష్యాలు మీకు తెలుసు. ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్, అది జ్ఞానము, అవగాహన, వినియోగము. చూడండి, బోధన లక్ష్యాలు. జ్ఞానము అంటే మీకు తెలుసు ఇంగ్లీష్లో నాలెడ్జ్, అవగాహన అంటే అండర్స్టాండింగ్, వినియోగము అంటే
అప్లికేషన్. ఇవంతా కూడా మీరు నోట్స్ రాసుకుంటూ వింటే తప్పనిసరిగా రేపు డిఎస్సిలో టెట్లో మరి 1-2 ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ 1-2 ప్రశ్నలే మీ ఉద్యోగాన్ని డిసైడ్ చేసే సందర్భం కూడా రావచ్చు. కనుక ఈ క్లాస్ మిస్ కావద్దు. జ్ఞానము, అవగాహన, వినియోగము, ఆ తర్వాత బోధనా లక్ష్యాలలో నైపుణ్యము, నైపుణ్యం అంటే స్కిల్, తర్వాత వైఖరులు, వీటిని మనం ఇంగ్లీష్లో యాటిట్యూడ్ అంటాం, అభిరుచులు, ఇంట్రెస్ట్, ఇక చివరిది ప్రశంస, దీన్ని మనం అప్రిసియేషన్ అంటాం. ఇవి 7 బోధనా లక్ష్యాలు ఉండేవి మరి పెడగాగికల్ షిఫ్ట్కు ముందు, బోధనా పరివర్తనకు ముందు. ఈ వీడియో చూస్తున్న చాలామంది సరే ఈ పెడగాజికి పాత అకాడమీ పుస్తకాలు చదవాలా, క్రొత్త అకాడమీ పుస్తకాలు చదవాలా, ఒక సందిగ్ధంలో ఉన్నారు. మీరు టెట్ ప్రశ్నలు గమనిస్తే, డిఎస్సి ప్రశ్నలు గమనిస్తే, మొన్న జరిగిన గురుకుల పెడగాజి ప్రశ్నలు గమనిస్తే కొన్ని పాత అకాడమీ పుస్తకాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు, క్రొత్త అకాడమీలో నుంచి కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. కనుక ఈ 2 బుక్స్ తులనాత్మకంగా మీరు చూసుకుంటూ చదవాలి. చదివే ఓపిక లేకపోతే ఎమిలీ అకాడమీ లాంటి ప్రొఫెషనల్ సంస్థకు సంబంధించిన మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ప్లే స్టోర్ నుండి, దాంట్లో స్టోర్ అయిన ఫోల్డర్లో అద్భుతమైన క్లాసెస్ ఉన్నాయి పెడగాజికి సంబంధించి. ఓపిక చేసుకొని క్లాస్ విని నోట్స్ రాసుకుంటే ఆ పెడగాజీ నీకు ఉద్యోగాన్ని తీసుకొని వచ్చే అవకాశం ఉంది. కమ్ టు ద పాయింట్. ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం బోధనా లక్ష్యాలు, 7 బోధనా లక్ష్యాలు. ఈ 7 బోధనా లక్ష్యాలు జాగ్రత్తగా గమనిస్తే బోధనా పరివర్తన తర్వాత అకాడమిక్ స్టాండర్డ్స్గా మారాయి. సో గతంలో బోధనా లక్ష్యాలు 1 జ్ఞానం, 2 అవగాహన, 3 వినియోగం, ఈ 3 జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవి. 4వది నైపుణ్యం, ఇది మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది. 5 వైఖరులు, 6 అభిరుచులు, 7 ప్రశంస. గతంలో వీటి గురించి మనం చదువుకునేటప్పుడు లక్ష్యాలు స్పష్టీకరణముల కింద మనం చదువుకునే వాళ్ళం. సో ఒక అంతస్తు అనేది లక్ష్యం అయితే దాని కింద ఉండే మెట్లు స్పష్టీకరణంలో. ఒక శిల్పకారుడు శిలను తయారు చేసే క్రమంలో తలను తయారు చేయడం లక్ష్యం అనుకుంటే, ఆ తలలో చాలా స్పష్టంగా కనపడేటువంటి కళ్ళు స్పష్టీకరణములు. తల లక్ష్యం అయితే ఆ తలలో ఉండేటువంటి కళ్ళు స్పష్టీకరణములు అవుతాయి. అంటే జ్ఞానం అనేది తల అయితే దాని కింద ఉండే స్పష్టీకరణములు మీకు తెలుసు. పునఃస్మరణ, రీకాల్, గుర్తించడం, రికగ్నిషన్, ఇవన్నీ గతంలో పాత అకాడమీ పుస్తకాలలో రాశారు. మనం ఈ బోధనా లక్ష్యాల కింద లక్ష్యము, ఆ లక్ష్యంలో అంతర్భాగంగా ఉన్న స్పష్టీకరణంలో ఈ 7 లక్ష్యాల కింద ఉండేటువంటి దాదాపుగా ఒక 40 స్పష్టీకరణములు నేర్చుకుంటే ప్రజెంట్ డిఎస్సిలో కూడా టెట్లో కూడా కొన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో ఈ పెడగాగికల్ షిఫ్ట్, బోధనలో యూటర్న్ జరిగిన తర్వాత ఈ బోధనా లక్ష్యాలు స్పష్టీకరణములు విద్యా ప్రమాణాలుగా, అకాడమిక్ స్టాండర్డ్స్గా మారాయి. ఇది దీని బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనం ఈ క్లాస్లో అకాడమిక్ స్టాండర్డ్స్ మరి విద్యా ప్రమాణాల గురించి తెలుసుకుందాం. బోధనా లక్ష్యాల నుండి విద్యా ప్రమాణాలకు బోధనా పరివర్తన జరిగిన తర్వాత కొత్త అకాడమీ పుస్తకాలలో రాసిన విధంగా ప్రజెంట్ డిఎడ్, బిఎడ్ కరికులం ఆధారంగా మనం విద్యా ప్రమాణాల ఆధారంగా బోధిస్తున్నాం. ఇక్కడ ప్రమాణము లేక ప్రామాణిక అంటే అర్థం ఏమిటి? నాణ్యతా స్థాయి. స్టాండర్డ్ అంటే లెవెల్ ఆఫ్ క్వాలిటీ, నాణ్యతా స్థాయి. విద్యా ప్రమాణం అంటే ఏమిటి? ప్రతి విద్యార్థి ఒక సబ్జెక్టులో తెలుసుకోవలసిన విషయాలు చాలా జాగ్రత్తగా నోట్స్ రాసుకుంటూ వినడానికి ట్రై చేయండి. చాలామంది ఈ ప్రింటెడ్ బుక్స్ పైన పెడగాజీ చదవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ప్రింటెడ్ బుక్ చదివితే పెడగాజీ, మెథడాలజీ అర్థం కాదు. ఒక ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు నోట్స్ రాసుకొని ఆ నోట్స్ చదివితే చాలా ఈజీగా ఉంటుంది, కంటెంట్ కంటే ఈజీగా ఉంటుంది పెడగాజీ. కమ్ టు ద పాయింట్. ఇప్పుడు చెప్తున్నాను. ప్రామాణిక అర్థం, స్టాండర్డ్ అంటే లెవెల్ ఆఫ్ క్వాలిటీ, నాణ్యతా స్థాయి. విద్యా ప్రమాణాలు అంటే ఒక విద్యార్థి ఒక సబ్జెక్ట్లో తెలుసుకోవలసిన విషయాలు.
మరి ఈ విద్యా ప్రమాణాలు బోధనాభ్యసన ప్రక్రియలో మార్గదర్శకాలు. ఎందుకు మార్గదర్శకాలు అంటే బోధనకు ముందు ఈ విద్యా ప్రమాణాలు ఉపాధ్యాయుడు రూపొందించుకుంటాడు. ఈ విద్యా ప్రమాణాల ఆధారంగానే ఈ పరస్పర బోధన దశలో ఉపాధ్యాయుడు బోధిస్తాడు. ఈ బోధించిన విద్యా ప్రమాణాలు మనం ఫార్మేటివ్ అసెస్మెంట్లో, సమ్మేటివ్ అసెస్మెంట్లో, నిర్మాణాత్మక మూల్యాంకనంలో, సంకలన మూల్యాంకనంలో వెయిటేజ్ ఇచ్చి ఈ యొక్క విద్యా ప్రమాణాలు సాధించామా లేదో తెలుసుకుంటాం. కనుక విద్యా ప్రమాణాలు బోధనాభ్యసన ప్రక్రియలో మార్గదర్శకాలు. ఇప్పుడు నేను చెప్తున్న సబ్జెక్ట్ పేరు పెడగాజీ. సో పెడగాజీలో చెప్తున్న టాపిక్ పేరు విద్యా ప్రమాణాలు. సో వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మరి బోధనా లక్ష్యాలకు విద్యా ప్రమాణాలకు మరి తేడా ఏమిటి? సో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ అకాడమిక్ స్టాండర్డ్స్? ఈ ప్రవర్తన వాదము నుండి ఆవిర్భవించాయి విద్యా లక్ష్యాలు, నిర్మాణాత్మక వాదము నుండి ఆవిర్భవించాయి మరి విద్యా ప్రమాణాలు. ప్రవర్తన వాదం ఏముంటుందంటే అభ్యసనం ఎప్పుడైనా బాహ్య కారకాల వల్ల, బాహ్య ఉద్దీపనల వల్ల ప్రభావితం అవుతుందని చెప్తుంది ప్రవర్తనవాదం. తారండైక్ ప్రతిపాదించిన యత్నదోష అభ్యసన సిద్ధాంతంలో పిల్లి అభ్యసనం కానీ, శాస్త్రీయ నిబంధనలో పావ్లో పేర్కొన్న కుక్క ప్రయోగంలో అభ్యసనం కానీ, స్కిన్నర్ ప్రతిపాదించిన కార్యసాధక నిబంధనలో ఎలుక యొక్క అభ్యసనం కానీ గమనిస్తే ఆ మూడు జంతువులు బాహ్య కారకాల వల్ల, బాహ్య ఉద్దీపనల వల్ల, బహుమతుల వల్ల అభ్యసించాయి. కనుక ప్రవర్తనవాదం ఎప్పుడైనా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్కు ప్రాధాన్యత ఇస్తుంది. మరి నిర్మాణాత్మక వాదం, మీకు తెలుసు నిర్మాణాత్మక వాదానికి ఆద్యుడు ఎవరంటే జీన్ పియాజే. చాలా ఇంపార్టెంట్. నిర్మాణాత్మక వాదానికి ఆద్యుడు జీన్ పియాజే. సాంఘిక సాంస్కృతిక నిర్మాణాత్మక వాదానికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎప్పుడు. సాంఘిక సాంస్కృతిక నిర్మాణాత్మక వాదానికి ఆద్యుడు ఎవరంటే వైగాట్స్కి. ఇద్దరి పేర్లు గుర్తుపెట్టుకోండి. పియాజే చెప్పింది వ్యక్తిగత నిర్మాణాత్మక వాదం, ఇండివిజువల్ కన్స్ట్రక్టివిజం. కానీ ఈ యొక్క వైగాట్స్కి చెప్పినది సాంఘిక సాంస్కృతిక నిర్మాణాత్మక వాదం, సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం. బోధనా లక్ష్యాలు ప్రవర్తన వాదం నుండి ఆవిర్భవిస్తే విద్యా ప్రమాణాలు అనేవి నిర్మాణాత్మక వాదం నుండి ఆవిర్భవించడం జరిగింది. మరొక తేడా బెంజమిన్ ఎస్ బ్లూమ్ టాక్సానమీ. మీకు తెలుసు 1956వ సంవత్సరంలో మరి బెంజమిన్ ఎస్ బ్లూమ్ అనేటువంటి అమెరికా విద్యావేత్త విద్యా లక్ష్యాలను వర్గీకరించాడు. ఆ వర్గీకరించే క్రమంలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన విద్యా లక్ష్యాలను 6 రకాలుగా వర్గీకరించాడు. 1 జ్ఞానం, 2 అవగాహన, 3 వినియోగము, 4 విశ్లేషణ, 5 సంశ్లేషణ, 6 మూల్యాంకనము చేయడం. ఇది బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ. సో ఈ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ నుండి బోధనా లక్ష్యాలు, ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ మరి బోధనా పద్ధతులలో రావడం జరిగింది. అయితే 2001వ సంవత్సరంలో 2001లో ఈ బ్లూమ్స్ ప్రతిపాదించిన లక్ష్యాలను ఆండర్సన్ మరియు క్రాత్హల్ అనేటువంటి విద్యావేత్తలు, ఆండర్సన్ క్రాత్హల్ అనేటువంటి విద్యావేత్తలు 2001లో సవరించి ఒక బుక్ రాస్తాడు, టాక్సానమీ ఆఫ్ లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెస్మెంట్, ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనే గ్రంథం రాస్తారు. సో ఈ గ్రంథం ఆధారంగా ఈ బ్లూమ్స్ ప్రతిపాదించిన లక్ష్యాలను జ్ఞానమును జ్ఞప్తికి తెచ్చుకోవడం, అవగాహన చేసుకోవడం, వినియోగమును వినియోగించడం, విశ్లేషణను విశ్లేషించడం. ఈ సంశ్లేషణ అనే పదాన్ని తీసివేసి ఇక్కడ 5వ లక్ష్యంగా మూల్యాంకనం. చాలా ఇంపార్టెంట్. అత్యున్నత లక్ష్యం బ్లూమ్స్ ప్రకారం ఇక్కడ మూల్యాంకనం అయితే, ఆండర్సన్ క్రాత్హల్ ప్రకారం సృష్టించడం, క్రియేటింగ్. చాలా ఇంపార్టెంట్.
జ్ఞానం అనేది స్వీకరించబడేది కాదు. జ్ఞానం అనేది విద్యార్థి యొక్క గత అనుభవాల ఆధారంగా, సాంఘిక, సాంస్కృతిక, భౌతిక పరిసరాల ద్వారా పొందిన జ్ఞానం ఆధారంగా విద్యార్థి జ్ఞానాన్ని నిర్మించుకోవాలి. అంతేగాని టీచర్ ద్వారా, ఒక బోధనా పద్ధతి ద్వారా స్వీకరించకూడదు అనే భావనతో ఒక అత్యున్నత లక్ష్యాన్ని చెప్పడం జరిగింది ఆండర్సన్ క్రాత్హల్. ఇప్పుడు నేను చెప్తున్నా డిఫరెన్సెస్ బిట్వీన్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ అకాడమిక్ స్టాండర్డ్స్. బోధనా లక్ష్యాలు విద్యా ప్రమాణాలుగా మారే క్రమంలో ఏ తేడాలు వచ్చాయి, వాటి బ్యాక్గ్రౌండ్ గురించి మీకు చెప్తున్నా. సో బోధనా లక్ష్యాలు అనేవి ఉపాధ్యాయ కేంద్రీకృతం, టీచర్ సెంటర్డ్. ఎక్కువగా ఇవి టీచర్ సాధించేవిగా ఉంటాయి. జ్ఞానం టీచర్ అందించాలి, అవగాహన టీచర్ కలిగించాలి. అయితే ఈ విద్యా ప్రమాణాలు అనేవి విద్యార్థి కేంద్రీకృతం. ఇవి విద్యార్థి ఒక విద్యా సంవత్సరంలో తప్పనిసరిగా సాధించవలసిన ప్రమాణాలు విద్యా ప్రమాణాలు. సో బోధనా లక్ష్యాల ప్రకారం ఉపాధ్యాయుడికి ఏమి తెలుసు, వాట్ టీచర్ నోస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక పాఠం బోధించడానికి ముందు ఉపాధ్యాయుడు జ్ఞానము, అవగాహన, వినియోగం అనేటువంటి లక్ష్యాలు, స్పష్టీకరణములు తెలుసుకొని ఉండాలి. వాటి ఆధారంగా ఉపాధ్యాయుడు విద్యార్థుల మెదడులో ఈ జ్ఞానాన్ని అందించాలి. కానీ ఇక్కడ విద్యార్థి ఏమి తెలుసుకొని ఉండాలి? బోధనకు ముందు, తరగతి గదిలో పాఠం బోధించడానికి ముందు ప్రయర్ ఎక్స్పీరియన్స్, ఆయన జ్ఞానం ఏమిటి? అంతో ఎంతో పిల్లలు జ్ఞానాన్ని పొందుతారు. మనం చెప్పేటువంటి పరిసరాల విజ్ఞానంలో ఉండే భావనల గురించి, సాంఘిక శాస్త్రంలో, సైన్స్లో ఉండే భావనల గురించి. సో ఆ విద్యార్థి తరగతి గదికి రావడానికి ముందు పొందిన జ్ఞానం ఆధారంగా బోధించాలని చెప్తుంది విద్యా ప్రమాణాలు, అకాడమిక్ స్టాండర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అటవీ ప్రాంతంలో నివసించేటువంటి విద్యార్థి అడవులు అంటే ఏమిటి, అడవులో ఉండే వివిధ రకాల చెట్లు, వాటి పేర్లు, మరి ఆ చెట్లు ఎటువంటి ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి, అదేవిధంగా అటవీలో ఉండేటువంటి ఉత్పత్తులు, అటవీలో ఉండేటువంటి జంతువులు, ఇవన్నీ కూడా క్లాస్ రూమ్కు రావడానికి ముందే నేర్చుకుంటాడు. అడవులు అనే పాఠం చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు ఆ విద్యార్థి యొక్క ప్రయర్ ఎక్స్పీరియన్స్, పూర్వ జ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తూ పాఠం చెప్పాలని చెప్తుంది విద్యా ప్రమాణాలు. కానీ బోధనా లక్ష్యాలు టీచర్కు ఏమి తెలుసు అనేది ప్రాధాన్యతగా పేర్కొంటుంది. విద్యా ప్రమాణాలు విద్యార్థికి ఏమి తెలుసు, ఏమి తెలుసుకొని ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. గతంలో ఈ బోధన పరివర్తనకు ముందు, పెడగాగికల్ షిఫ్ట్కు ముందు విద్యార్థి మనసు ఒక ట్యాబులా రాస అంటే ఎంటీ స్లేట్, ఏమీ రాయబడని నల్లబల్ల. విద్యార్థి మరి ఒక మెదడులో ఒక భావన లేకుండా, ఒక సాంకేతిక పదం లేకుండా, ఒక నిర్వచనం లేకుండా, ఏమి కాన్సెప్ట్స్ లేకుండా క్లాస్ రూమ్లోకి వస్తాడు అని భావించేవారు ఈ పెడగాగికల్ షిఫ్ట్కు ముందు. సో విద్యార్థి మనసు ట్యాబులా రాసాగా భావించేవారు, ఏమీ రాయబడిన నల్లబల్ల. మీ బ్రెయిన్ కూడా ఇప్పుడు పెడగాజీకి సంబంధించి ట్యాబులా రాస మాదిరే ఉంది. ఈ ట్యాబులా రాసలో ఈ పెడగాజీలోని 1000 భావనలు నిండాలంటే ఎమిలీ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ ద్వారా క్లాసెస్ వింటూ, నోట్స్ రాసుకుంటూ, టెస్టులు ప్రాక్టీస్ చేస్తే నీకు అద్భుతంగా పెడగాజీ అర్థమవుతుంది. చెప్తున్నా ఇప్పుడు బోధనా లక్ష్యాలకు విద్యా ప్రమాణాలకు మధ్య ఉండేటువంటి తేడాలు. సో బోధనా లక్ష్యాలు విద్యార్థి మనసు ట్యాబులా రాస, విద్యార్థి బ్రెయిన్లో ఏ నాలెడ్జ్ లేదు, ఆ నాలెడ్జ్ ఇవ్వాలి 45 మినిట్స్ టీచింగ్లో అని భావించేవి. కానీ ఇక్కడ విద్యార్థి మనసుకు జ్ఞానం నిర్మించుకునే శక్తి ఉందని భావిస్తుంది విద్యా ప్రమాణాల ఆధారంగా ఉండే బోధన. సో అంతో ఇంతో ప్రతి విద్యార్థి కూడా కుటుంబంలో ఉన్న మతము, కులము, సంస్కృతి, సాంప్రదాయాలు, ఇరుగు పొరుగు వారు, మత సంస్థలు, ఆర్థిక సంస్థలు, చుట్టూ ఉన్నటువంటి భౌతిక మరి పరిసరాలు, సాంస్కృతిక పరిసరాలు, ప్రభుత్వ వనరుల ద్వారా, చారిత్రక వనరుల ద్వారా, ఆర్థిక వనరుల ద్వారా, మరి ఇతర వ్యక్తులతో మాట్లాడడం ద్వారా, ప్రయాణం ద్వారా, తన వృత్తుల ద్వారా పిల్లలు అంతో ఎంతో జ్ఞానాన్ని పొందుతారు. అటువంటి జ్ఞానం ఉన్న మనసుకు జ్ఞానం నిర్మించుకునే శక్తి ఉందని భావిస్తుంది మరి సాంఘిక సాంస్కృతిక నిర్మాణాత్మకవాదం. దాని ఆధారంగా వచ్చిందే విద్యా ప్రమాణాలు. ఇవి బోధనా లక్ష్యాలకు విద్యా ప్రమాణాలకు మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్. ఇప్పుడు మనం విద్యా ప్రమాణాల గురించి 1 by 1
డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా సోషల్ మెథడాలజీలో నేను ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. పెడగాజీ ఎస్జిటి వాళ్ళు కానీ, సైన్స్ వాళ్ళు కానీ, మ్యాథమెటిక్స్ కానీ భావనలన్నీ ఒకటే, ఇక్కడ కంటెంట్ అప్లికేషన్ ఒక్కటే మారుతుంది. కనుక ఈ భావనలు నేర్చుకుంటే మిగతా మెథడాలజీ వాళ్ళు కూడా, పెడగాజీ వారు కూడా అద్భుతంగా స్కోర్ చేయొచ్చు. నేను చెప్పేటువంటి సబ్జెక్ట్ ఇప్పుడు సాంఘిక శాస్త్రానికి సంబంధించి, సోషల్ సైన్సెస్కు సంబంధించినటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ AS1 అంటే అకాడమిక్ స్టాండర్డ్ 1. ఇది కూడా ఒక బిట్ నేర్చుకున్నారు అప్పుడే మీరు. రేపు మన టైం బాగలేక AS1 అని మల్టిపుల్ చాయిస్లో 4 ఆప్షన్లు ఇస్తాడు. AS1 అంటే సాంఘిక శాస్త్ర బోధనలు భావనల అవగాహన, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. నోట్స్ రాసుకుంటూ జాగ్రత్తగా వింటే మీరు ఈ అకాడమిక్ స్టాండర్డ్స్కు సంబంధించి, విద్యా ప్రమాణాలకు సంబంధించి ఒక ప్రాథమిక అవగాహన పెంపొందించుకుంటారు. సో అకాడమిక్ స్టాండర్డ్ 1 విద్యా ప్రమాణాలలో మొదటిది భావనల అవగాహన. ఇక్కడ భావన అంటే ఏమిటి, కాన్సెప్ట్ అంటే ఏమిటి? ఒక అంశం గురించి మనం ఏర్పరచుకున్న సాధారణ భావం. ఏదైనా గ్లోబ్ అంటే ఎట్లుంటుంది, మనకు ఒక సాధారణ భావం తెలుసు. ఫుట్బాల్కు గ్లోబుకు మధ్య ఉన్న డిఫరెన్స్ తెలుసు. ఫుట్బాల్ యొక్క లక్షణాలు వేరే, దాని ఆకృతి వేరే, దాని పర్పస్ వేరే. గ్లోబ్ యొక్క ఆకృతి వేరే, దాని పర్పస్ వేరే. సో ఒక అంశం గురించి మనం ఏర్పరచుకున్న సాధారణ భావమే భావన. అవగాహన అంటే వివిధ భావనల మధ్య, వివిధ సాంకేతిక పదాల మధ్య అంతర సంబంధాలు తెలుసుకోవడం. వాటి మధ్యలో ఏ తేడాలు ఉన్నాయి, ఏ పోలికలు ఉన్నాయి, ఏ సంబంధాలు ఉన్నాయి, పరస్పరం ఉండేటువంటి మరి అంశాలు, ఉదాహరణలు, ఇవన్నీ తెలుసుకుంటే అవగాహన. సో భావనల అవగాహన. భావన అంటే ఒక అంశం గురించి మనం ఏర్పరచుకున్న సాధారణ భావం. అవగాహన అంటే భావనల మధ్య ఉండే అంతర్ సంబంధాలు తెలుసుకోవడం. సార్ మరి బోధనా లక్ష్యాలు మనం గమనిస్తే అక్కడ బోధనా లక్ష్యంలలో మొదటిది జ్ఞానం కదా. మరి ఇక్కడ జ్ఞానం లేదే, నాలెడ్జ్ అనేది లేదే, డైరెక్ట్గా అవగాహన అని ఇవ్వడం జరిగింది కదా విద్యా ప్రమాణాలలో. దీనికి కారణం ఏమిటి? మనం చెప్పుకున్నాం, బోధనల యూటర్న్ జరిగింది. దీనినే పారాడైమ్ షిఫ్ట్ ఇన్ టీచింగ్ అంటాం, బోధనా పరివర్తన అంటాం. దీనికి కారణం NCERT రూపొందించిన ఒక డాక్యుమెంట్, 4వ డాక్యుమెంట్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. దీంట్లో కొన్ని మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి, కొన్ని గైడింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ గైడింగ్ ప్రిన్సిపల్స్లలో ఒక గైడింగ్ ప్రిన్సిపల్, ఒక మార్గదర్శక సూత్రం, బట్టి స్మృతి నుండి భావనల అవగాహనకు బోధనా పరివర్తన ఉండాలి. బట్టి స్మృతి ఏ మాత్రం అవగాహన లేకుండా నేర్చుకోవడం. మీరు కూడా డిఎస్సిలో నేర్చుకుంటూ ఉంటారు. ఉపాధ్యాయుడు డాష్ చేసిన తర్వాత విద్యార్థి డాష్ చేయాలి. అకాడమీలో ఇదే లైన్లో 2 పదాలు తీసేసి బిట్ తయారు చేస్తుంటారు. మీరు టెస్ట్ సిరీస్ అని ప్రాక్టీస్ చేసుకుంటారు, డైలీ టెస్ట్ అంటారు. బట్టి స్మృతి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఉపాధ్యాయుడు డాష్ చేసిన తర్వాత విద్యార్థి డాష్ చేయాలి. ఇది అకాడమీలో ఉన్నది. యాజ్ ఇట్ ఈజ్గా నువ్వు నేర్చుకుంటావు, అర్థంతో సంబంధం లేకుండా. మాకు తెలుస్తారు, ఇది పేజీ నెంబర్ పలానా పేజీలో ఉంది. ఇది ఉపాధ్యాయుడు విశ్లేషణ చేసిన తర్వాత విద్యార్థి సంశ్లేషణ చేయాలి. అదే ఆన్సర్. మీ టైం బాగుండి గతంలో ఇట్లాంటి బిట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ బట్టి స్మృతి ద్వారా పెడగాజీ నేర్చుకున్నా, సైకాలజీ నేర్చుకున్నా అంత స్కోర్ చేస్తున్నావు. ఆ రోజులు పోయినాయి. ఎందుకంటే ఈనాడు మనం బోధించే టెక్స్ట్ బుక్స్లోనే జ్ఞానం లేదు, భావనల అవగాహన. కనుక పెడగాజీ భావనలు అర్థం చేసుకో. సో విశ్లేషణ, సంశ్లేషణ అంటే అర్థం చెప్పంటే స్టూడెంట్ చెప్పాడు. బట్టి స్మృతి ఉన్న వ్యక్తి ప్రతిరోజు లైన్ టు లైన్ చదువుతాడు, లైన్ టు లైన్ పాఠం చెప్పాలి వీరికి. విశ్లేషణ అంటే ఏమిటి, సంశ్లేషణ అంటే ఏమిటో చెప్పలేరు. చాలా సింపుల్. విశ్లేషణ, సంశ్లేషణ మీకు 1 నిమిషంలో నేర్పిస్తాం. ఇది వాచ్ ఉంది, వాచ్ పనిచేయటం లేదు, ఒక సమస్యను పరిష్కరించాలి. సో ఈ వాచ్లో ఉన్నటువంటి ప్రతి పార్ట్ను విడివిడిగా విడదీస్తాం మనం. విశ్లేషణ. ఎందుకంటే సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం. సో కొంత వాటర్ ఉంటే దాన్ని క్లీన్ చేసి ఆ పార్ట్స్ అన్ని మళ్ళీ కలుపుతాం. కలపడాన్ని మనం ఏమంటామంటే సంశ్లేషణ. సింపుల్. అనాలిసిస్ అంటే విడగొట్టడం, విశ్లేషణ అంటే వి ఫర్ విడగొట్టడం, సంశ్లేషణ అంటే కలపడం, అంతే. సమస్య పరిష్కారంలో ముందు వచ్చేది ఏంటి? ఇక్కడ విశ్లేషణ, తర్వాత వచ్చేది సంశ్లేషణ. సో
విశ్లేషణ అనేది ఒక మానసిక ప్రక్రియ, సంశ్లేషణ అనేది ఒక ఆలోచన ఫలితం. విశ్లేషణ అనేది తార్కికంగా ఆలోచించేది, సంశ్లేషణ అనేది స్మృతికి సంబంధించింది. విశ్లేషణ అంటే విడగొట్టడం, సంశ్లేషణ అంటే కలుపుకోవడం. ఇది భావనల అవగాహన. రెండు భావనల మధ్య ఉండే సంబంధం, విశ్లేషణకు సంశ్లేషణకు మధ్య ఉండే సంబంధం. కానీ బట్టి స్మృతి ఎట్లుంటుందంటే ఉపాధ్యాయుడు డాష్ చేసిన తర్వాత విద్యార్థి డాష్ చేయాలి, అంతే. విశ్లేషణ సంశ్లేషణ వాటి మధ్యలో ఏ సంబంధం ఉంది? జ్ఞానాత్మక రంగంలో ఒక సమస్య పరిష్కార క్రమంలో విశ్లేషణ ముందు వస్తుందా, సంశ్లేషణ ముందు వస్తుందా? వీటి గురించి అవగాహన చేసుకుంటే అది భావనల అవగాహన. సో నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005 ఏం చెప్పిందంటే బట్టి స్మృతిని విడనాడాలి, భావనల అవగాహనకు బోధన పరివర్తన ఉండాలి అన్నాడు. కనుక విద్యా ప్రమాణాలలో జ్ఞానముకు ప్రాధాన్యత లేదు ఈనాడు. మొదటిది భావనల అవగాహనకు ప్రాధాన్యత ఇచ్చారు. సో ఇప్పుడు ఒక బిట్ చెప్తాను చూడండి. ఇవన్నీ కూడా మనం సంకలన మూల్యాంకనంలో, సమ్మేటివ్ అసెస్మెంట్లో విద్యా ప్రమాణాలకు మార్కులు ఇస్తాం. ఇక్కడే నేర్చుకోండి అవి. సో ఈ భావనల అవగాహనకు సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులలో సంకలన మూల్యాంకనానికి ఇచ్చినటువంటి మార్కుల శాతం ఏంటంటే 16 మార్కులు. అవుట్ ఆఫ్ 40 16 మార్క్స్ ఇవ్వాలి. సమ్మేటివ్ అసెస్మెంట్ 1లో 40 మార్క్స్, సమ్మేటివ్ అసెస్మెంట్ 2లో కూడా 40 మార్క్స్. సో 40 మార్క్స్కు పేపర్ సెట్ చేసేటప్పుడు అధిక భారత్వం కలిగిన విద్యా ప్రమాణం అని అడుగుతాడు. ఒక చోట ఒక భావన ఉంటే ఆ భావనకు సంబంధించిన అంశాలని నేను చెప్తూ ఉంటాను. కనుక మీరు నోట్స్ రాసుకుంటే పేపర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడిగిన, అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అడిగిన, అప్లికేషన్ క్వశ్చన్స్ అడిగినా మీరు ఆన్సర్ చేస్తారు. సో ఈ సంకలన మూల్యాంకనంలో, సమ్మేటివ్ అసెస్మెంట్లో భావనల అవగాహనకు ఎన్ని మార్కులు ఇచ్చారు అవుట్ ఆఫ్ 40 అంటే మల్టిపుల్ చాయిస్లో రకరకాల మార్కులు ఇస్తారు. మీరు ఆన్సర్ తీసుకోవాలి 16 మార్క్స్. ఇంకొక బిట్ కూడా అడగవచ్చు. సంకలన మూల్యాంకనంలో ఎక్కువగా మార్కులు ఈ విద్యా ప్రమాణానికి కేటాయించారు. సో అవుట్ ఆఫ్ 40 16 మార్క్స్ భావనల అవగాహనకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం సాంఘిక శాస్త్రంలో ఉండే విద్యా ప్రమాణాలు. దాంట్లో మొదటిది భావనల అవగాహన. అయితే రేపు బిట్ ఏ విధంగా అడుగుతారు సార్? మల్టిపుల్ చాయిస్లో 4 విద్యా ప్రమాణాలు ఇస్తారు, అకాడమిక్ స్టాండర్డ్స్. పైన ఒక టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఎట్లా కనుక్కోవాలి? దానికి కొన్ని నిర్దిష్టమైన అంశాలు ఉన్నాయి. వీటిని మనం అభ్యసన సూచికలు, లెర్నింగ్ ఇండికేటర్స్గా చెప్పుకోవచ్చు. సో అకాడమిక్ స్టాండర్డ్ 1 భావనల అవగాహనకు సంబంధించి ఒక విధంగా అవి స్పష్టీకరణం లాంటివి. బోధనా లక్ష్యాలలో స్పష్టీకరణం ఏ విధంగా ఉంటాయో ఈ విద్యా ప్రమాణాలలో మరి ఈ యొక్క అభ్యసన సూచికలు కానీ అంశాలు కానీ స్పష్టీకరణలుగా ఉంటాయి. వాటిని మనం గుర్తించాలి. మొత్తం యొక్క 10 పాయింట్లు ఉంటాయి. ఈ 10 పాయింట్స్ నేర్చుకుంటే భావనల అవగాహనకు సంబంధించి ఏ బిట్ అయినా మీరు ఆన్సర్ చేస్తారు. సో మొదటిది పోలికలు, సరిపోల్చడం. పోలికలు లేక సరిపోల్చడం, కంపేరింగ్ లేక కంపారిజన్. అంటే ఇక్కడ విద్యార్థి ఒక పాఠాన్ని నేర్చుకునేటప్పుడు 2 భావనల మధ్య పోలికలు చెప్తే, గవర్నరు, రాష్ట్రపతి అధికారాల మధ్య పోలికలు ఉన్నాయి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అధికారాల మధ్య పోలికలు ఉన్నాయి, హైకోర్టు అధికారాలకు, సుప్రీంకోర్టు అధికారాలకు మధ్య పోలికలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూడండి, జైన మతంలో, బౌద్ధ మతంలో పోలికలు ఉన్నాయి. ఎందుకంటే 2 మతాలు కూడా మానవత్వాన్ని ప్రబోధించాయి, జంతు బలులను వ్యతిరేకించాయి. సో పోలికలు, 2 భావనల మధ్య పోలికలు చెప్తే ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం. మల్టిపుల్ చాయిస్లో 1, 2, 3, 4 అనే ఆప్షన్ ఇస్తే మీరు ఏమని తీసుకోవాలంటే భావనల అవగాహన. సో చాలా కీవర్డ్ ఇక్కడ. ప్రాచీన కాలంలో ప్రజలు ఉపయోగించిన పనిముట్లకు, ఆధునిక కాలంలో ఉపయోగించే పనిముట్లకు మధ్య ఉండే పోలికలను విద్యార్థి చెప్పాడు. ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం ఎట్లా కనుక్కోవాలి మనం? సో ఈ నిర్దిష్టమైన అంశాలు ఉన్నాయి కదా, పోలికలు అనే పదం వస్తే, సరిపోల్చడం అనే పదం వస్తే అది భావనల అవగాహనకు సంబంధించింది. ఇది పాయింట్ నెంబర్ 1. నోట్స్ రాసుకుంటూ మీరు ఈ క్లాస్ అంతా వింటే సులభంగా మీరు విద్యా ప్రమాణాల గురించి అవగాహన చేసుకుంటారు. సో పాయింట్ నెంబర్ 2, భావనల అవగాహనకు సంబంధించి అభ్యసన సూచికలు, నిర్దిష్ట అంశాలు. వీటి ఆధారంగా
మల్టిపుల్ చాయిస్లో ఒక 4 ఆప్షన్లు ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ను చేయడానికి ఈజీగా ఉంటుంది. భావనల అవగాహనలో రెండవ అంశం తేడాలు, తారతమ్యాలు, భేదం. ఇంగ్లీష్లో ఒకటే ఉంటుంది, డిఫరెన్సెస్. అంటే విద్యార్థి 2 భావనల మధ్య, 2 సూత్రాల మధ్య, 2 సాంకేతిక పదాల మధ్య, 2 సాధారణీకరణాల మధ్య డిఫరెన్సెస్ చెప్పగలిగితే, తేడాలు చెప్పగలిగితే, భేదములు చెప్పగలిగితే అతను సాధించిన విద్యా ప్రమాణం భావనల అవగాహన. సింపుల్. మొదటిది సరిపోల్చడము, రెండవది తేడాలు. ఉదాహరణకి ఇక్కడ చెక్కు డ్రాఫ్ట్కు మధ్య తేడాలను వివరించండి. విద్యార్థి చెక్కు డ్రాఫ్ట్కు మధ్య తేడాలు కనుక్కుంటే అతనికి భావనల అవగాహన అనే విద్యా ప్రమాణం సాధించినట్లు. ఇప్పటికి కూడా మీరు డిఎడ్ అయిపోయింది, బిఎడ్ అయిపోయింది. ఎవరైనా డబ్బుకు ప్రత్యామ్నాయంగా ఇచ్చేటువంటి సమీప ద్రవ్యం, దీన్ని నియర్ మనీ అంటాం మనం. సో లీగల్ టెండర్ మనీ అంటే మనం వాడేటువంటి కరెన్సీ నోట్లు, వాటికి ప్రత్యామ్నాయంగా వాడేటువంటి ద్రవ్యమే నియర్ మనీ, దాన్ని సమీప ద్రవ్యం అంటాం. సమీప ద్రవ్యానికి ఉదాహరణ చెక్కు డ్రాఫ్ట్. చెక్కు డ్రాఫ్ట్ మధ్య తేడా ఏంటి? డబ్బు లేకున్నా మనం చెక్ ఇవ్వచ్చు ఎవరికైనా. అంటే వినియోగదారుడు ఇచ్చేటువంటిది చెక్కు, బ్యాంకులు ఒక విధంగా జారీ చేసే చెక్కు డ్రాఫ్ట్. నువ్వు డబ్బులు కడితేనే డ్రాఫ్ట్ ఇస్తారు. నువ్వు డబ్బులు లేకుండా చెక్ బుక్ ఉంటే ఎవరికైనా చెక్ రాసి వచ్చును. కనుక చెక్ ఒక్కొక్కసారి బౌన్స్ అయ్యే అవకాశం ఉంది, డ్రాఫ్ట్ అనేది బౌన్స్ కాదు. కనుక ఈ రెండిట్లలో రిలయబుల్ ఏంటంటే నియర్ మనీకి సంబంధించి, సమీప ద్రవ్యానికి సంబంధించి డ్రాఫ్ట్. ఈ విధంగా చెక్కు డ్రాఫ్ట్కు మధ్య తేడా విద్యార్థి చెప్తే ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం భావనల అవగాహన. మొదటిది డిఫరెన్సెస్, రెండవది ఈ యొక్క తేడాలు, తారతమ్యాలు. అకాడమిక్ స్టాండర్డ్ 1కు సంబంధించి మరి నిర్దిష్టమైన అభ్యసన సూచికల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ వర్గీకరణ, క్లాసిఫికేషన్. అంటే విద్యార్థి ఒక భావన నేర్చుకోవడమే కాకుండా ఆ భావన వర్గీకరించడం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుత్వ శాఖలను వర్గీకరించండి అనే ప్రశ్న ఏ విద్యా ప్రమాణము సాధించడానికి ఉపయోగపడుతుందంటే ఆన్సర్ మీకు మల్టిపుల్ చాయిస్లో 4 ఆప్షన్లు ఉంటే ఏం తీసుకోవాలి ఇక్కడ? భావనల అవగాహన, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. సో ప్రభుత్వ శాఖలను వర్గీకరించండి. ప్రభుత్వ శాఖలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు తెలుసు, 3 శాఖలు ఉన్నాయి. ఒకటి శాసన శాఖ, 2 కార్యనిర్వాహక శాఖ, 3 న్యాయశాఖ. సో భారతదేశంలో శాసన శాఖను ఏమంటాం మనం? పార్లమెంట్ అంటాం. సో ఈ పార్లమెంట్లో ఉండే సభలు ఏమిటి? 2 సభలు. ఒకటి రాజ్యసభ, మరొకటి లోక్సభ. సో ఎగువ సభ రాజ్యసభ, దిగువ సభ లోక్సభ. శాశ్వత సభ రాజ్యసభ, ప్రతి 5 సంవత్సరాలకు ఎలక్షన్లు జరిగేది లోక్సభ. రాజ్యసభకు పోటీ చేయాలంటే మినిమం 30 years వయసు ఉండాలి. లోక్సభకు పోటీ చేయాలంటే మినిమం 25 years ఏజ్ ఉండాలి. రాజ్యసభ సభ్యుడి యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు, లోక్సభ సభ్యుడి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. సో వర్గీకరించడం. అదేవిధంగా కార్యనిర్వాహక శాఖ. సో మన కేంద్రంలో కార్యనిర్వాహక శాఖ అంటే ప్రధానమంత్రి, మంత్రిమండలి. సో ప్రధానమంత్రి కింద ఉండేటువంటి క్యాబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, ఈ విధంగా వర్గీకరణ చేయొచ్చు. భారతదేశంలో ఉండేటువంటి అత్యున్నత శాఖ న్యాయశాఖ ఏంటి? సుప్రీంకోర్టు. సో ఈ సుప్రీంకోర్టు కింద ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయశాఖ హైకోర్టు. అంటే ఇక్కడ వర్గీకరించడం, ప్రభుత్వాన్ని వర్గీకరించడం. అదేవిధంగా స్థానిక సంస్థలను వర్గీకరించడం, లోకల్ బాడీస్ను. చాలా ఇంపార్టెంట్ లోకల్ బాడీస్కి సంబంధించి. స్థానిక సంస్థలు, ఈ స్థానిక సంస్థల గురించి 2 అంచెల విధానాన్ని చెప్పింది అశోక్ మెహతా, 3 అంచెల విధానాన్ని చెప్పింది బల్వంత్ రాయ్ మెహతా. ఈనాడు మనకు గ్రామీణ స్వపరిపాలన, పట్టణ పాలన. సో లోకల్ బాడీస్, స్థానిక సంస్థలు. మొట్టమొదటి భారతదేశంలో స్థానిక సంస్థల గురించి ప్రతిపాదించినది ఎవరంటే విలియం బెంటిక్. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణలు 74వ రాజ్యాంగ సవరణ, 73వ రాజ్యాంగ సవరణ. కమ్ టు ద పాయింట్. ఇక్కడ గ్రామీణ స్వపరిపాలనలో
మొదట మనకు గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీ తర్వాత మండల పరిషత్, మండల పరిషత్ తర్వాత జిల్లా పరిషత్. సో వర్గీకరిస్తున్నాం. భావన ఏంటంటే స్థానిక సంస్థలు. స్థానిక సంస్థలు రెండు రకాలుగా వర్గీకరించినాం, గ్రామీణ స్వపరిపాలన, పట్టణ స్వపరిపాలన. సో పట్టణ స్వపరిపాలనలో నగర పంచాయతీ, మున్సిపల్ కౌన్సిల్, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్స్. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం భావనల అవగాహన, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. దాంట్లో ఉండే నిర్దిష్టమైన అంశాలలో వర్గీకరణ. వర్గీకరణ అంటే ఒక భావనను వర్గీకరించడం. సో మనీ, ద్రవ్యాన్ని వర్గీకరించడం. సో ద్రవ్యం రెండు రకాలు, లీగల్ టెండర్ మనీ, నియర్ మనీ సమీప ద్రవ్యం. అదేవిధంగా పర్వతాలను వర్గీకరించడం, పీఠభూములను వర్గీకరించడం, మైదానాలను వర్గీకరించడం, భారతదేశంలో ఉండేటువంటి నైసర్గిక స్వరూపాన్ని ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన దక్కని పీఠభూమి, మరి మధ్యలో గంగా సింధు మైదానం, చుట్టూ ఉన్నటువంటి తీరరేఖలుగా వర్గీకరించడం. సో వర్గీకరణ, క్లాసిఫికేషన్ అనేటువంటిది భావనల అవగాహనకు సంబంధించింది. ఎప్పుడైనా ఒక బిట్ అడుగుతాడు, ఒక విద్యార్థి స్థానిక సంస్థలను రెండు రకాలుగా వర్గీకరించాడు, అతనిలో నెరవేరిన విద్యా ప్రమాణం. ఇక్కడ మనం అదంతా చదవాల్సిన అవసరం లేదు. వర్గీకరణ ఉంటే మల్టిపుల్ చాయిస్లో 4 ఆప్షన్లలో భావనల అవగాహనను మనం తీసుకోవాలి. సో డిస్కస్ చేస్తున్నాం విద్యా ప్రమాణాలు, అకాడమిక్ స్టాండర్డ్స్. తర్వాత వివరించడం. సో వివరించడం అంటే ఏదైనా ఒక అంశాన్ని బట్టి స్మృతితో కాకుండా అవగాహన చేసుకొని చెప్పడం, అర్థవంతంగా చెప్పడాన్ని వివరించడం అంటాం, ఎక్స్ప్లెనేషన్. సో జైన మతానికి బౌద్ధ మతానికి మధ్య గల తేడాలను, పోలికలను విద్యార్థి వివరించాడు. చాలా జాగ్రత్తగా వినండి. జైన మతానికి బౌద్ధ మతానికి మధ్య గల తేడాలను, పోలికలను విద్యార్థి వివరించాడు. అదేవిధంగా ఒక విద్యార్థి మాగ్మా అంటే ఏమిటి, లావా అంటే ఏమిటి, నక్షత్రం అంటే ఏమిటి, గ్రహము అంటే ఏమిటి, ఉపగ్రహము అంటే ఏమిటి వివరించాడు. వివరించడం అంటే అర్థవంతంగా చెప్పాడు. అతనిలో నెరవేరిన విద్యా ప్రమాణం అంటే ఏమిటంటే ఇక్కడ భావనల అవగాహన. చూడండి, ఇక్కడ భావనల అవగాహన. ఇది ఒక అగ్నిపర్వతం అనుకోండి. అగ్నిపర్వతం లోపల ఉండేటువంటి శిలా ద్రవమే మాగ్మా, అది బయటకు వస్తే లావా. సింపుల్. ఒక కోక్ తాగేటప్పుడు, ఒక పెప్సీ తాగేటప్పుడు, ఒక కూల్ డ్రింక్ తాగేటప్పుడు బాగా షేక్ చేస్తే లోపల ఉన్నటువంటి కూల్ డ్రింక్ మ్యాగ్మా అయితే మరి మూత తీసినప్పుడు బయటకు వచ్చేటువంటి మరి ఆ యొక్క కూల్ డ్రింక్ లావా అనుకోవచ్చు. సింపుల్. వివరించడం. సో వివరించడం అనేటువంటిది భావనల అవగాహనకు సంబంధించింది. సో నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్, ఉదాహరణలు ఇవ్వడం. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ప్రొఫెషనల్ టీచర్ ఎప్పుడైనా ఒక భావన చెప్పేటప్పుడు ఉదాహరణలు ఇస్తాడు. సో ఉదాహరణలు ఇవ్వడం అనేది ఒక బోధనా నైపుణ్యం మైక్రో టీచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో విద్యార్థి ఒక భావన నేర్చుకున్న తర్వాత స్వంత ఉదాహరణలు ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ విద్యార్థి వస్తువులను నేర్చుకున్నాడు. వస్తువులకు ఉదాహరణ ఇవ్వండి. సో ఉచిత వస్తువు, ఆర్థిక వస్తువు, ఓకే, సామాజిక వస్తువు, మాధ్యమిక వస్తువు. వీటికి ఉదాహరణ చెప్పండి అంటే ఒక విద్యార్థి చెప్పాడు. సో గాలి, నీరు ఇవన్నీ కూడా ఉచిత వస్తువులు. పెన్, బుక్ ఇవన్నీ కూడా ఆర్థిక వస్తువులు. సమాజం అంతా కలిపి ఉపయోగించుకున్నటువంటి వస్తువులు సామాజిక వస్తువులు. సో సోషల్ గుడ్స్, ఉదాహరణకు వీధి దీపాలు కానీ, ఒక లైబ్రరీ కానీ, ఒక పబ్లిక్ నల్ల కుళాయి కానీ, ఇవన్నీ కూడా సామాజిక వస్తువులు. మాధ్యమిక వస్తువులు, ఉదయం నువ్వు స్కూల్కి వచ్చేటప్పుడు, కాలేజీకి వచ్చేటప్పుడు మమ్మీ చపాతి చేస్తుంది, పెనం మీద ఉన్న రొట్టె పూర్తిగా తినడానికి పనికిరాదు కనుక వస్తువు మధ్యలో ఉంది కాబట్టి అది మాధ్యమిక వస్తువు. చెప్తున్న కాన్సెప్ట్ ఇక్కడ అకాడమిక్ స్టాండర్డ్స్. వస్తువులకు ఉదాహరణ ఇచ్చాడు. ఆ విద్యార్థిలో నెరవేరిన అకాడమిక్ స్టాండర్డ్ ఏంటంటే భావనల అవగాహన. మల్టిపుల్ చాయిస్లో 4 విద్యా ప్రమాణాలు ఇస్తాడు. ఇదేం రాకెట్ సైన్స్ కాదు పెడగాజీ. ఇది ఒక స్పేస్ టెక్నాలజీ కాదు, సింపుల్. కానీ ఒక రైట్ మెంటర్ ఉండాలి, నేర్పించేటువంటి వ్యక్తి ప్రొఫెషనల్ అయి ఉండాలి. అప్పుడు పెడగాజీలో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ అకాడమిక్ స్టాండర్డ్స్లో
మొదటి అకాడమిక్ స్టాండర్డ్ భావనల అవగాహన గురించి మనం చెప్పుకుంటున్నాం. సో దాంట్లో 5వది ఉదాహరణలు ఇవ్వడం. సో నెక్స్ట్ విశ్లేషణ. విశ్లేషణ అంటే ఏదైనా ఒక అంశాన్ని విడివిడి భాగాలుగా విభజించడం, విడివిడి భాగాలుగా చేయడం. Segregation of a concept into smaller parts is called analysis. సో మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణాలను విశ్లేషించండి. మీకు తెలుసు 1526లో మరి ఢిల్లీ సుల్తానులలో ఒకరైన ఇబ్రహీం లోడికి మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్కు మధ్య యుద్ధం జరిగింది. మొదటి పానిపట్టు యుద్ధం 1526. ఆ తర్వాత బాబర్ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. బాబర్ తర్వాత పరిపాలించిన వ్యక్తి హుమయూన్. హుమయూన్ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి అక్బర్. అక్బర్ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి జహంగీర్. జహంగీర్ తర్వాత వచ్చినటువంటి చక్రవర్తి షాజహాన్. షాజహాన్ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఔరంగజేబ్. ఆ తర్వాత స్మాల్ మొఘల్స్ అంతా కూడా వచ్చారు. సో మొఘల్ సామ్రాజ్యం చాలా పెద్ద సామ్రాజ్యం. ఇది ఢిల్లీ సుల్తాన్ల తర్వాత భారతదేశంలో ఎక్కువ కాలం పరిపాలించిన ముస్లిం చక్రవర్తులు మొఘలులు. ఎందుకు ఆ సామ్రాజ్యం పతనమైంది? ఒక్కొక్క కారణం విడివిడిగా ఆలోచిస్తే, సో ఈ చక్రవర్తుల పరిపాలన, వారి మత విధానం, రాజకీయ విధానం విడివిడిగా పరిశీలించి ఇవి కారణాలని విశ్లేషిస్తే అది భావనల అవగాహన. చాలా జాగ్రత్తగా వినండి. విశ్లేషణ అనే పదం కనపడితే మల్టిపుల్ చాయిస్లో 4 విద్యా ప్రమాణాలు ఇచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన అంశం ఏంటంటే భావనల అవగాహన. ఎత్తైన ప్రాంతాలు చల్లగా ఉంటాయా లేదా? ఎత్తైన ప్రాంతాలు చల్లగా ఉంటాయా లేదా? కారణాలు చెప్పండి. ముందు ఎత్తైన ప్రాంతాలను విడివిడిగా పరిశీలించాలి. ఏమిటా ఎత్తైన ప్రాంతాలు? తిరుమల, ఊటీ, నైనిటాల్, సిమ్లా, డార్జిలింగ్, ముస్సోరీ, లోనావాలా, హార్స్లీ హిల్స్, ఇవన్నీ కూడా ఎత్తైన ప్రాంతాలు. ఇవి చల్లగా ఉంటాయా లేదా? ఒక్కొక్క ఎత్తైన ప్రాంతాన్ని పరిశీలిస్తూ తిరుమల ఎత్తులో ఉంది, ఈవెన్ ఎండాకాలంలో కూడా చల్లగా ఉంది. ఊటీ ఎత్తులో ఉంది, ఎండాకాలంలో కూడా చల్లగా ఉంది. నైనిటాల్ ఎత్తులో ఉంది, చల్లగా ఉంది. సిమ్లా ఎత్తులో ఉంది, అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంది. డార్జిలింగ్ చాలా ఎత్తులో ఉంది, అక్కడ కూడా వాతావరణం చాలా చల్లగా ఉంది. ముస్సోరీ చాలా ఎత్తులో ఉంది, అక్కడ కూడా వాతావరణం చల్లగా ఉంది. లోనావాలా మీకు తెలుసు, ఈ యొక్క మహారాష్ట్రలో ఉండే లోనావాలా, అక్కడ కూడా ఎత్తులో ఉంది, వాతావరణం చల్లగా ఉంది. హార్స్లీ హిల్స్ మరి మదనపల్లి దగ్గర ఉన్నటువంటి ఊటీ లాంటి ప్రదేశం హార్స్లీ హిల్స్, ఇది కూడా మరి ఎత్తులో ఉంది, చల్లగా ఉంది. సో ఇక్కడ 2 సాధారణంగా కనపడే అంశాలు ఏంటి? ఇక్కడ 2 సాధారణంగా కనపడేటువంటి అంశాలు, ఒకటి ఎత్తు, 2 చల్లదనం. ఈ 2 ఎలా తెలుసుకున్నాడంటే విడివిడిగా పరిశీలించాడు, విశ్లేషణ చేశాడు ఎత్తైన ప్రాంతాలను. మరి వార్తాపత్రికల ద్వారా, మ్యాగజైన్ల ద్వారా దత్తాంశాలు సేకరించి ఎంత సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంది, ఇక్కడ తక్కువ ప్రాంతంలో ఎంత ఉంది, ఎక్కువ ప్రాంతంలో ఎంత ఉందో విడివిడిగా పరిశీలించాడు. 2 సాధారణంగా కనపడే అంశాలు కనుక్కున్నాడు. ఎత్తుగా ఉన్న ప్రాంతాలు చల్లగా ఉన్నాయి, వీటి ఆధారంగా జనరలైజేషన్ సాధారణీకరించాడు. ఇవన్నీ చేయాలంటే విశ్లేషణ చేయాలి, విడివిడిగా వీటిని పరిశీలించాలి. సో విశ్లేషించిన విద్యార్థి, ఎత్తైన ప్రాంతాలు చల్లగా ఉంటాయని విశ్లేషించిన విద్యార్థి పొందిన విద్యా ప్రమాణం అని మల్టిపుల్ చాయిస్లో 4 ఆప్షన్లు ఇస్తే మీరేం తెలుసుకోవాలంటే, మీరు ఏం ఆన్సర్ చేయాలంటే విశ్లేషణ అనే పదం ఆధారంగా భావనల అవగాహన. మనం డిస్కస్ చేస్తున్నాం సోషల్ సైన్సెస్లో వచ్చేటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్. సో వాటిల్లో మొదటిది భావనల అవగాహన. దీన్ని మనం AS1 అంటాం. మరి దాంట్లో ఉండేటువంటి నిర్దిష్టమైనటువంటి అంశాలు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 7, సంశ్లేషణ. ఇప్పుడే మనం చెప్పుకున్నాం విశ్లేషణ. విశ్లేషణకు సంశ్లేషణకు మధ్య ఉండే తేడాలు చూడండి. ఒక పూలదండలో పూలను విడివిడిగా చేస్తే విశ్లేషణ,
దీన్ని మనం ఇంగ్లీష్లో అనాలిసిస్ అంటాం, సంశ్లేషణ అంటే సింథసిస్ అంటాం. చూడండి, పూలను విడివిడిగా చేస్తే విశ్లేషణ, వాటిని కలుపుకుంటే పూలదండగా చేస్తే సంశ్లేషణ. ఒక వాచ్లోని పార్ట్స్ అన్ని విడివిడిగా చేస్తే విశ్లేషణ, వాటిలో పార్ట్స్ అన్ని కలుపుకుంటే సంశ్లేషణ. నీ మొబైల్ ఫోన్ చూస్తున్నా, ఒక ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం వచ్చినప్పుడు మొబైల్ ఫోన్లో పార్ట్స్ అన్ని కూడా నువ్వు డివైడ్ చేస్తావు, విశ్లేషణ. ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత వాటి అన్నిటిని కలుపుకుంటావు, మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి పార్ట్స్, సంశ్లేషణ. సో విశ్లేషణ అనేది ఒక ఆలోచన ప్రక్రియ, సంశ్లేషణ అనేది ఒక ఆలోచన ఫలితం. సో సుదీర్ఘ ప్రక్రియ, చాలా ప్రాసెస్ ఉంటుంది విశ్లేషణ చేయాలంటే. సుదీర్ఘ ప్రక్రియ విశ్లేషణ, శీఘ్రమైన ప్రక్రియ సంశ్లేషణ. సో సంశ్లేషణ అనేటువంటి పదం మీకు కనపడితే అది ఏ విద్యా ప్రమాణము అంటే భావనల అవగాహన. ఇవి ఒక జతగా గుర్తుపెట్టుకోండి, విశ్లేషణ, సంశ్లేషణ. ఈవెన్ జ్ఞానాత్మక రంగంలో కూడా మనం గమనిస్తే జ్ఞానము, అవగాహన, వినియోగం తర్వాత వచ్చేవి రెండు, విశ్లేషణ, సంశ్లేషణ. కనుక ఈ రెండు పదాలు ఏ విద్యా ప్రమాణానికి సంబంధించినవంటే భావనల అవగాహన. ఇక్కడ ఒక ఉదాహరణ, మొఘల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు ఎంతవరకు కారణము సంశ్లేషించండి. ఇంత సువిశాల సామ్రాజ్యం, మొఘల్ సామ్రాజ్యం పతనానికి ఔరంగజేబ్ పాత్ర చాలా ఎక్కువగా ఉంది. దానికి సంబంధించిన కారణాలన్నీ కలుపుకుంటే దాన్ని మనం భావనల అవగాహనగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం సోషల్ పెడగాజీలో, చాలా ఇంపార్టెంట్ ఏరియా, ఎంత చదివినా అర్థం కాని ఏరియా విద్యా ప్రమాణాలు. దానికి ముందు మీకు చెప్పాను బోధనా లక్ష్యాల నుండి విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఆవిర్భవించాయి. సో నెక్స్ట్ పాయింట్ నెంబర్ 8, కారణాలు చెప్పడము. సో గివ్స్ రీజన్. ఎత్తైన ప్రాంతాలు చల్లగా ఉంటాయి ఎందుకు అంటే కారణాలు చెప్పాలి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, కారణాలు చెప్పండి. భారతదేశాన్ని ఉపఖండము, సబ్ కాంటినెంట్ అంటారు ఎందుకు? ఎందుకంటే ఈ సువిశాల భారతదేశంలో మనం ఏది తీసుకున్నా కూడా ఒక ఖండానికి ఉండే లక్షణాలు ఉంటాయి. ఉత్తరాన జమ్మూ కాశ్మీర్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉండేటువంటి హిమాలయ పర్వతాలు తీసుకున్నా కూడా, ఈ దక్కన్ పీఠభూమిని తూర్పు వైపుకు వాలి ఉండే ఈ దక్కన్ పీఠభూమి తీసుకున్నా కూడా, మధ్యలో ఉన్న ఈ గంగా సింధు మైదానం తీసుకున్నా కూడా, చుట్టూ ఉన్నటువంటి తీరరేఖ తీసుకున్నా కూడా, భౌతిక పరిస్థితులే కాకుండా వ్యక్తుల యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు, మతాలు, ఆహారపు అలవాట్లు, జీవన విధానం, ఒక ఖండానికి సంబంధించి ఏముంటాయో అవన్నీ భారతదేశానికి ఉన్నాయి. కాబట్టి భారతదేశాన్ని సబ్ కాంటినెంట్, ఉపఖండం అంటారు. ఇవన్నీ కారణాలు చెప్తే ఆ విద్యార్థిలో నెరవేరిన విద్యా ప్రమాణం భావనల అవగాహన. భారతదేశంలో దండయాత్రలు ఎటువైపు నుంచి జరిగాయి, ఎందుకు జరిగాయి? ఇది భారతదేశం. భారతదేశంలో అలెగ్జాండర్ దగ్గర నుంచి మొన్న కార్గిల్ వరకు జరిగిన అనేక యుద్ధాలు మనం తీసుకుంటే, 712 తర్వాత అరబుల దండయాత్రలు మనం గమనిస్తే, బాబరు ఎక్కడి నుంచి వచ్చాడు, మహమ్మద్ గోరి ఎక్కడి నుంచి వచ్చాడు, వీళ్ళందరినీ కూడా మనం గమనిస్తే ఇది ఉత్తరం, ఇక్కడ దక్షిణం, భారతదేశంలో ఇది తూర్పు, ఇక్కడ ఉండేటువంటిది పశ్చిమం. ఇవన్నీ దిక్కులు. దిక్కులు ఒక్కటి తెలుసుకుంటే సోషల్ స్టడీస్లో జాగ్రఫీ అర్థం కాదు, మూలలు కూడా మనం తెలుసుకోవాలి. సో ఈ ఉత్తరానికి తూర్పుకు మధ్యలో ఉండేది ఈశాన్యం, దీనికి కంప్లీట్ ఆపోజిట్లో ఉండేది ఇక్కడ నైరుతి. సో ఈ పశ్చిమానికి ఉత్తరానికి మధ్యలో ఉండేది వాయువం, దీనికి కంప్లీట్ ఆపోజిట్లో ఉండేది ఆగ్నేయం. సో భారతదేశంలో దండయాత్రలు ఎటువైపు నుంచి జరిగాయి, మనం ఇక్కడ కారణాలు చెప్పాలి. సో ఇక్కడ ఉత్తరాన దండయాత్రలు ఎక్కువగా జరగవు. కారణం ఏంటంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ మొదలుకొని అరుణాచల్ ప్రదేశ్ వరకు పెట్టని గోడవలే ఉన్నాయి హిమాలయ పర్వతాలు. మరి ఇక్కడ దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంది, తూర్పున బంగాళాఖాతం ఉంది, పశ్చిమాన అరేబియా సముద్రం ఉంది. ఇక్కడ కూడా అటాక్ చేయడం చాలా కష్టం. కానీ ఇదంతా ఎడారి ప్రాంతం, వాయు ప్రాంతంలో. కనుక
అలెగ్జాండర్ దగ్గర నుంచి, అరబ్బుల దగ్గర నుంచి, బాబర్ దగ్గర నుంచి, మహమ్మద్ గోరీ దగ్గర నుంచి, ఓకే, అందరూ కూడా వాయువ్య ప్రాంతానికి వచ్చి భారతదేశాన్ని అటాక్ చేశారు. ఇవన్నీ చెప్పాలంటే కారణాలు చెప్పాలి. సో కారణాలు చెప్పడం అనేది భావనల అవగాహనకు సంబంధించింది. మనం విద్యా ప్రమాణాల గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ విద్యా ప్రమాణాలలో ఇంకొక అంశం ఏంటంటే భావనలను మానసిక చిత్రాలుగా ఊహించుకోవడం, మెంటల్ ఇమేజెస్గా ఊహించుకోవడం. మీకు తెలుసు కాన్సెప్ట్ మ్యాప్. కాన్సెప్ట్ మ్యాప్ అనేటువంటి అంశం భావన చిత్ర ఉపగమం. ఈ భావన చిత్ర ఉపగమం అనేటువంటి ఉపగమాన్ని ప్రతిపాదించినది ఎవరంటే జోసెఫ్ డొనాల్డ్ నోవాక్. ఈ జోసెఫ్ డొనాల్డ్ నోవాక్ డేవిడ్ అసుబెల్ ప్రతిపాదించిన ఒక సిద్ధాంతం మీనింగ్ఫుల్ వెర్బల్ లెర్నింగ్, అర్థవంతమైన శాబ్దిక బోధన. ఈ అర్థవంతమైన శాబ్దిక బోధన ప్రయర్ ఎక్స్పీరియన్స్, ముందస్తు అనుభవం అనే భావనల ఆధారంగా భావన చిత్ర ఉపగమం మనకు సాంఘిక శాస్త్రంలో కాకుండా ఇతర శాస్త్రాలలో కూడా ఒక బోధన ఉపగమంగా ఉపయోగిస్తున్నాం. కనుక బోధనకు ముందు మనం ఏదైనా ఒక అంశాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్ అనేటువంటి ఒక భావన, దీన్ని ఒక మానసిక చిత్రంగా ఏర్పరచుకుంటూ, చూడండి ఇక్కడ పొలిటికల్ మ్యాప్స్ ఉన్నాయి, ఫిజికల్ మ్యాప్స్ ఉన్నాయి, రిలీఫ్ మ్యాప్స్ ఉన్నాయి, పొలిటికల్ అండ్ ఫిజికల్ మ్యాప్స్, అదేవిధంగా అవుట్లైన్ మ్యాప్స్. సో వీటిని ఒక మానసిక చిత్రాలుగా ఏర్పరచుకోవడం, రౌండ్ సర్కిల్స్గా లేకుంటే చతురస్రంలో వాటిని ఏర్పరచుకోవడం. సో వీటికి సంబంధించిన నిర్దిష్ట అంశాలను ఈ భావనలను కలుపుతూ ఒక మానసిక చిత్రాలుగా, ఒక మెంటల్ ఇమేజెస్గా ఊహించుకుంటే ఆ విద్యార్థిలో నెరవేరినటువంటి విద్యా ప్రమాణం భావనల అవగాహన. కనుక నేర్చుకున్న భావనలను మనసులో ఒక ఊహా చిత్రాలుగా రూపొందించుకునేటువంటి సామర్థ్యం మరి ఏ విద్యా ప్రమాణం యొక్క అభ్యసన సూచిక అంటే అది భావనల అవగాహన, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఇప్పటివరకు మనం 9 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకున్నాం. ఈ 9 పాయింట్స్ ఆధారంగా మనం ఈజీగా మల్టిపుల్ చాయిస్లో భావనల అవగాహన కరెక్టా కాదా అని గుర్తించవచ్చు. సో నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ఇదంతా నోట్స్ రాసుకుంటూ మీరు వినడానికి ట్రై చేయండి. సొంత మాటలలో చెప్పడం. చాలా జాగ్రత్తగా వినండి. టెల్లింగ్ ఇన్ ఓన్ వర్డ్స్. విద్యార్థి ఒక పారాగ్రాఫ్ చదివిన తర్వాత లేక ఒక పాఠ్యాంశాన్ని చదివిన తర్వాత తరగతి గదిలో బోధనాభ్యసన ప్రక్రియలో మరి విద్యార్థి టెక్స్ట్ బుక్లో లేని అంశాలను తన సొంత మాటలలో చెప్పగలిగితే అది భావనల అవగాహన. ఉదాహరణకు జమీందారులు బ్రిటిష్ వారిని సమర్థించారు. కారణాలు ఏమై ఉంటాయో మీ సొంత మాటల్లో చెప్పండి. టెక్స్ట్ బుక్లో ఉన్నవి కాదు, మీ సొంతంగా చెప్పండి. విద్యార్థులు మరి బ్రిటిష్ పరిపాలన సమయంలో ఎందుకు జమీందారులు బ్రిటిష్ వారిని సమర్థించారు? ఆనాడు భారతదేశం యునైటెడ్గా లేదు, అనేక స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. సో అట్లాంటి స్వదేశీ సంస్థానాలకు సంబంధించిన కొంతమంది జమీందారులు బ్రిటిష్ వారిని సమర్థించారు. మరి కారణాలు ఏమై ఉంటాయి? విద్యార్థులు సొంత మాటల్లో చెప్పగలిగితే అది భావనల అవగాహన. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పటివరకు మనం 10 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకున్నాం అకాడమిక్ స్టాండర్డ్ 1 భావనల అవగాహనకు సంబంధించి. ఈ 10 పాయింట్స్ చాలా సింపుల్గా మీరు నేర్చుకోవచ్చు. జతలుగా నేర్చుకోండి. నేను చెప్పే టెక్నిక్ ఫాలో కాండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంతసేపు చెప్పింది ఒకటి, ఇప్పుడు చెప్పేది ఒకటి. జతలుగా నేర్చుకోండి. ఈ 10 పాయింట్స్ను 5 జతలుగా నేర్చుకోండి. పోలికలు, తేడాలు, ఇదొక జత. మీరు చూడకుండా మళ్ళీ చెప్పడానికి ట్రై చేయండి. తర్వాత రెండో జత వర్గీకరణ, వివరించడం. వర్గీకరించిన అంశాలను వివరించడం, అదొక జత. తర్వాత 5వది ఉదాహరణలు ఇవ్వడం ఆరు విశ్లేషణ, సంశ్లేషణ, ఇదొక జతగా గుర్తుపెట్టుకోండి. విశ్లేషణ, సంశ్లేషణ. నెక్స్ట్ కారణాలు చెప్పడం. ఆ కారణాలు చెప్పేటప్పుడు మానసిక చిత్రాలుగా ఊహించుకోవడం.
అవి సొంత మాటల్లో చెప్పడం. ఈ మూడు ఒక జతగా పెట్టుకోండి. సో ఈ విధంగా జతలుగా నేర్చుకొని చూడకుండా ఈ 10 పాయింట్స్ ఒక 21 టైమ్స్ నువ్వు పేపర్లో రాయగలిగితే మరి భావనల అవగాహనకు సంబంధించిన అభ్యసన సూచికలు నిర్దిష్ట అంశాలు నువ్వు నేర్చుకుంటావు. ఎటువంటి ప్రశ్న అయినా కూడా నువ్వు ఆన్సర్ చేస్తావు. సో డియర్ స్టూడెంట్స్, ఈ సోషల్ పెడగాజీ మీకు అర్థం కావాలంటే ఎమిలీ అకాడమీ ఆన్లైన్లో మీకు మొబైల్ యాప్లో అద్భుతమైన క్లాసులు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి మరియు తెలుగు మీడియంలో ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో డిఎస్సి రాస్తున్నటువంటి విద్యార్థులు, తెలంగాణలో డిఎస్సి రాయబోతున్నటువంటి విద్యార్థులు, అది జాతీయ స్థాయి పరీక్ష అయినా రాష్ట్ర స్థాయి పరీక్ష అయినా పెడగాజీకి చాలా వెయిటేజ్ ఉంది. ఎంత వెయిటేజ్ ఉందంటే 20 మార్క్స్ దాదాపుగా వస్తాయి అవుట్ ఆఫ్ 80 మార్క్స్ పెడగాజీకి సంబంధించి. అదేవిధంగా గురుకులకు సంబంధించి అవుట్ ఆఫ్ 300 మార్క్స్లో 100 మార్క్స్ పెడగాజీ ఉంటుంది. సీటెట్లో దాదాపుగా 70 మార్క్స్ అవుట్ ఆఫ్ 150 పెడగాజీకి రిలేటెడ్గా ఉంటుంది. కనుక పెడగాజీ పైన పట్టు సాధించండి, జాబ్ సాధించండి. ఇప్పుడు ఈ అకాడమిక్ స్టాండర్డ్ సంబంధించి గతంలో ఎటువంటి ప్రశ్నలు అడిగారో మనం డిస్కస్ చేద్దాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఒక పెడగాజీ కానీ సైకాలజీ కానీ ఎడ్యుకేషన్ కానీ చదివేటప్పుడు ఒక బిఎడ్ కాలేజ్, డిఎడ్ కాలేజ్ లేకపోతే రెగ్యులర్ స్కూల్స్ కాలేజీలో నేర్చుకుంటున్నట్లు నేర్చుకోకూడదు. అది టీచింగ్ వేరే, కోచింగ్ వేరే, ప్రీచింగ్ వేరే, ట్రైనింగ్ వేరే. కోచింగ్ ఏంటంటే నువ్వు రేపు ఆడబోయే గేమ్ ఇది, దానికి కోచింగ్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ చెప్పిన, ఈ టాపిక్ పైన గతంలో ఎట్లాంటి ప్రశ్నలు అడిగారు, అది నువ్వు చేయగలుగుతావా లేదా. చూడండి, ఇక్కడ విద్యా ప్రమాణాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు గత పోటీ పరీక్షలలో అడిగారు. విద్యార్థులు వివిధ విషయాలకు, సంఘటనలకు తార్కికంగా అనుసంధానం చేయగలిగి పరిసరాల పరిరక్షణకు ప్రతిస్పందించగలగడం ఈ అభ్యసన సూచిక క్రింది విద్యా ప్రమాణాలలో ఒకదానికి సంబంధించినది. మల్టిపుల్ చాయిస్లో 4 విద్యా ప్రమాణాలు ఇచ్చారు. 1 విషయ అవగాహన, 2 ప్రశ్నించడము, పరికల్పన చేయడము, 3 ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, 4 సమాచార సేకరణ నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు. ఇక్కడ విద్యార్థి వివిధ విషయాలకు, సంఘటనలకు తార్కికంగా అంటే లాజికల్గా అనుసంధానం చేయడం. అనుసంధానం చేయాలంటే మనము కారణాలు చెప్పగలగాలి, అదేవిధంగా విశ్లేషణ చేయగలగాలి. కనుక కారణాలు చెప్పడం, విశ్లేషణ చేయడం అనేటువంటిది దేనికి సంబంధించిందంటే విషయ అవగాహనకు సంబంధించింది. ఇక్కడ ఇంగ్లీష్లో చూడండి, పీపుల్స్ ఆర్ ఏబుల్ టు కనెక్ట్ వేరియస్ ఇష్యూస్ అండ్ సిచ్యువేషన్స్ లాజికల్లీ. కనెక్ట్ అంటే ఇక్కడ మానసిక చిత్రాలు, లాజికల్గా అంటే తార్కికంగా, అండ్ రెస్పాండ్ టు ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్. సో దిస్ లెర్నింగ్ ఇండికేటర్ బిలాంగ్స్ టు వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అకాడమిక్ స్టాండర్డ్స్. సో ఆన్సర్ ఈజ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. సో నెక్స్ట్ ప్రశ్న గమనిద్దాం. అకాడమిక్ స్టాండర్డ్స్ సంబంధించి విపత్తుల నిర్వహణ పాఠ్యాంశం పూర్తయిన పిదప విద్యార్థి వాటి గురించిన కారణాలు, దృష్టాంతాలను వివరించడము. చెప్పిన 10 పాయింట్లలో వివరించడం దేనికి సంబంధించింది? ప్రశంసకు సంబంధించింది కాదు, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన కాదు, సమాచార నైపుణ్యాలకు సంబంధించింది కాదు. ఇవన్నీ ఎలిమినేట్ చేసుకుంటే వివరించడం అనేది దేనికి సంబంధించింది అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, విషయ అవగాహనకు సంబంధించింది. అది ఆన్లైన్ టెస్ట్ కానీ ఆఫ్లైన్ టెస్ట్ కానీ ఈ విధంగా ఎలిమినేషన్ చేస్తూ కనుక్కుంటే పెడగాజీ నీకు ఒక స్కోరింగ్ సబ్జెక్ట్ అవుతుంది. సో ఇంగ్లీష్ మీడియంలో ఈ ప్రశ్న గమనిస్తే, ఆఫ్టర్ కంప్లీటింగ్ ద లెసన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ద స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు గివ్ రీజన్స్, ఇల్లుస్ట్రేషన్స్ అబౌట్ ఇట్ ఇండికేట్స్ దిస్ అకాడమిక్ స్టాండర్డ్. సో ఆన్సర్ ఈజ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. తర్వాత ప్రశ్న మనం డిస్కస్ చేద్దాం. ఒక విద్యార్థి నీటి కాలుష్యం గురించిన ఫలితాలను ఊహించడం, దృష్టాంతాలను పేర్కొనడం. ఫలితాలను ఊహించడం అంటే మానసిక చిత్రాలుగా చెప్పడం, వివరించడం. కనుక ఇక్కడ వివరించడం అనేటువంటి దేనికి సంబంధించిందంటే అది ప్రశంసకు సంబంధించింది కాదు, సమాచార నైపుణ్యాలకు సంబంధించింది కాదు, వైఖరులకు సంబంధించింది కాదు. చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు. అది విషయ అవగాహనకు సంబంధించింది, వివరించడం. ఒక విద్యార్థి నీటి కాలుష్యం గురించిన ఫలితాలను ఊహించడం, దృష్టాంతాలను పేర్కొనడం, పరిణామాల గురించి వివరించగలగడం, ఇవి ఈ సామర్థ్యానికి సంబంధించిన సూచికలు అంటే విషయ అవగాహన. A student is able to predict the result, citing the illustrations and explaining the consequences of water pollution. These indicators are related to
దిస్ కాంపిటెన్సీ. చూడండి ఇక్కడ ఎక్స్ప్లెయినింగ్ అంటే దేనికి సంబంధించిందంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. చాలా మంది ప్రజలు బ్యాంకులలో డబ్బును ఎందుకు పొదుపు చేస్తారు? చాలా ఇంపార్టెంట్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎందుకు, వై అంటే కారణాలు చెప్పాలి. కారణాలు చెప్పడం మీకు తెలుసు అభ్యసన ప్రమాణాలు, విద్యా ప్రమాణాలలో. చాలా మంది ప్రజలు బ్యాంకులలో డబ్బును ఎందుకు పొదుపు చేస్తారు అన్న ప్రశ్న ఈ కింది విద్యా ప్రమాణమును సాధించే ఉద్దేశం కలిగి ఉన్నది. సమాచార నైపుణ్యాలు, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, ప్రశ్నించుట, ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అవగాహన చేసుకోవడం, వ్యాఖ్యానించడం. సో ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఎందుకంటే కారణాలు చెప్పడం అనేది విషయ అవగాహన. ఈ విధంగా మీరు ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా క్లాస్ వినాలి, ప్రింటెడ్ మెటీరియల్ కాదు, నువ్వు రాసుకున్న నోట్స్ చదవాలి. ఇట్లాంటి బిట్స్ ప్రాక్టీస్ చేస్తే రాబోయే డిఎస్సిలో కానీ, మోడల్ స్కూల్స్లో కానీ, గురుకుల ఎగ్జామ్స్లో కానీ, సీటెట్లో కానీ, కేవీసీలో కానీ అద్భుతమైన ఫలితాలను సాధిస్తాం. Why most of the people save the money in the banks? Why means, so you have to give reasons. This question intended to achieve the following academic standard. Answer is conceptual understanding. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఎప్పుడైనా ప్రశ్న చదివిన వెంటనే ముఖ్యమైన భావనలు మీరు అండర్లైన్ చేసుకోండి, ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి. వర్గీకరణ అను అభ్యసన సూచిక కింది విద్యా ప్రమాణంకు చెందినది. ఇది వైఖరికి సంబంధించిందా? కాదు. సమాచార నైపుణ్యాల కాదు. ప్రశంసన కాదు. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోండి, విషయ అవగాహనకు సంబంధించింది. సో విషయ అవగాహన కింద 10 నిర్దిష్టమైన అంశాలు ఉన్నాయి, అభ్యసన సామర్థ్యాలు ఉన్నాయి. సో వాటి ఆధారంగా నువ్వు కనుక్కోవచ్చు. సో వర్గీకరణ అంటే విషయ అవగాహన. క్లాసిఫికేషన్ ఈజ్ ద లెర్నింగ్ ఇండికేటర్ ఆఫ్ దిస్ అకాడమిక్ స్టాండర్డ్. Answer, conceptual understanding. Classification is related to conceptual understanding. So far we have discussed 10 learning indicators. Next bit చూడండి. గతంలో ఇవన్నీ కూడా డిఎస్సి టెట్ స్థాయిలో అడిగినటువంటి ప్రశ్నలు. భూకంపాలు, వరదలు భూమిపై తరచుగా ఎందుకు ఏర్పడుతున్నాయి అను ప్రశ్న ఈ విద్యా ప్రమాణాన్ని సాధించే ఉద్దేశం కలిగి ఉన్నది. ఎందుకు అంటే ఇప్పుడే చెప్పాను, కారణాలు చెప్పాలి. కారణాలు చెప్పడం అనేది దేనికి సంబంధించింది? విషయ అవగాహనకు సంబంధించింది. అది పఠ నైపుణ్యాలు కాదు, ప్రశంస కాదు, సమాచార నైపుణ్యాలు కాదు. ఒక ప్రశ్నకు 1 minute మాత్రమే టైం ఉంటుంది. ఎమిలీ అకాడమీలో ఆన్లైన్ క్లాసెస్ విన్నవాళ్ళు కానీ, ఆఫ్లైన్ క్లాసెస్ విన్నవాళ్ళు కానీ 30 secondsలోనే ఆన్సర్ చేస్తారు. వాళ్ళ బ్రెయిన్కు స్పీడ్, యాక్యురసీ ఉంటుంది. పెడగాజీ బిట్స్ చేసేటప్పుడు, సైకాలజీ బిట్స్ చేసేటప్పుడు, ఎడ్యుకేషన్ బిట్స్ చేసేటప్పుడు. వై ద earthquakes and floods are happening frequently on the earth? This question is intended to achieve realization of this academic standard. So mapping skill is not correct. Appreciation and information also are wrong answers. Answer is conceptual understanding. So ఇప్పుడైనా ఒక టాపిక్ విన్న తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ని బాగా అనాలిసిస్ చేస్తే సబ్జెక్ట్ పైన బాగా పట్టు సాధించవచ్చు. నెక్స్ట్, డ్రాఫ్ట్ మరియు చెక్ మధ్య గల తేడా ఏమిటి అను ప్రశ్న ఈ విద్యా ప్రమాణం సాధించుటకు ఉద్దేశించబడినది. డ్రాఫ్ట్ మరియు చెక్ మధ్య గల తేడా అంటే డిఫరెన్సెస్, భేదములు, తారతమ్యములు, డిఫరెన్సెస్. సో మనం నేర్చుకున్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్ 1లో డిఫరెన్సెస్ ఉంది కాబట్టి ఆన్సర్ విషయ అవగాహన కింద సంబంధించింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డ్రాఫ్ట్ అండ్ చెక్? సో డిఫరెన్స్ ఈజ్ రిలేటెడ్ టు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఈజీగా మీరు ఆన్సర్ చేయవచ్చు. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఒక నేను చెప్పాను మెథడాలజీ అంటే ఏమిటి, పెడగాజీ అంటే ఏమిటి. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 వరకు మెథడాలజీ పెడగాజీగా ఆవిర్భవించినది. కనుక పాత అకాడమీ పుస్తకాలన్నీ మెథడాలజీ అనే టైటిల్తో ఉంటాయి. సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు, విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతులు, గణిత శాస్త్ర బోధనా పద్ధతులు. కృత అకాడమీ పుస్తకాలన్నీ కూడా సాంఘిక శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం, గణిత శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం, విజ్ఞాన శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం. టైటిల్స్ మారాయి. టైటిల్సే కాకుండా కాన్సెప్ట్స్ కూడా మారాయి.
కనుక ఇప్పుడు పాత బుక్స్ చదవాలా కొత్త బుక్స్ చదవాలంటే ప్రజెంట్ ట్రెండ్ గమనిస్తే 2 బుక్స్ చదవాలి. 2 బుక్స్ చదివే ఓపిక లేకపోతే, 2 బుక్స్ చదివినానికి పెడగాజీ అర్థం కాకపోతే, ఎన్ని మార్కెట్ మెటీరియల్ చదివినా మెథడాలజీ చదివితే మెథడ్ లేజీగా ఉంటే వెంటనే ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇచ్చిన లింక్ ఆధారంగా లేక ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి, చాలా ఇంపార్టెంట్, మీరు ఫోన్ కూడా చేయాల్సిన అవసరం లేదు, ఈ ప్రాసెస్ ఫాలో కండి, డోంట్ వేస్ట్ యువర్ టైం. సో ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేస్తే మా మొబైల్ యాప్ మీకు కనిపిస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మొబైల్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ స్టోర్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ స్టోర్ అనేటువంటి ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ యొక్క డిఫరెంట్ ఫోల్డర్స్లో మరి సోషల్ పెడగాజీ, ఇంగ్లీష్ మీడియం క్లాసులు, తెలుగు మీడియం క్లాసెస్కు సంబంధించిన మరి ఫోల్డర్స్ కనపడతాయి. దానికి సంబంధించిన ప్రైజ్ ఉంటుంది, మీరు ఆన్లైన్లోనే పేమెంట్ చేసి అవి పర్చేస్ చేసుకొని వినవచ్చు. అది పెద్ద రాకెట్ సైన్స్ కాదు, ఈజీగా ఈ ప్రాసెస్ ఉంటుంది. అదేవిధంగా సైకాలజీ కానీ ఎడ్యుకేషన్ కానీ మీకు తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో కావాలంటే సేమ్ ప్రాసెస్. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా కానీ ప్లేస్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేయడం ద్వారా కానీ మా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ తర్వాత నెక్స్ట్ స్టోర్ ఫోల్డర్కి వెళ్ళండి, కోర్సెస్ చూడండి, ఏ కోర్సు కావాలో ఆ కోర్స్ పైన ప్రెస్ చేసి బై నవ్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత మీరు ఆన్లైన్లో మీరు పే చేస్తే ఆటోమేటిక్గా ఈ కోర్స్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఈ క్లాసెస్ వినాలి, టాపిక్ వైజ్గా నోట్స్ రాసుకోవాలి, టాపిక్ వైజ్గా ఇచ్చిన బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ డిఎస్సి కానీ కేవీఎస్ కానీ ఎన్విఎస్ కానీ సీటెట్ కానీ టెట్ కానీ మోడల్ స్కూల్స్లో కానీ పెడగాజీ మీకు ఒక స్కోరింగ్ సబ్జెక్ట్ అవుతుంది, ఉద్యోగం సాధించేటువంటి అవకాశం ఉంది. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు వెంటనే మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజస్ ఎమిలీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి. నేను ఎన్నో క్లాసెస్ చెప్పాను, మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇటువంటి ప్రొఫెషనల్ క్లాసెస్ మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు, బ్యాచ్మేట్స్కు షేర్ చేయడం ద్వారా మా ఛానల్ని మీరు ప్రమోట్ చేసినట్లుంటుంది, అట్లనే వాళ్ళకు కూడా మేలు చేసినట్లుంటుంది. కనుక ఇటువంటి మరిన్ని కంటెంట్తో కూడుకున్న వీడియోలతో మీలో కాన్ఫిడెన్స్ కలిగిస్తూ అద్భుతమైన క్లాసెస్తో మరొక క్లాస్తో మీ ముందుకు వస్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.